సో, ఇప్పుడు ఇది సింపుల్ కాలిక్యులేషన్ ఫర్ ఎస్టిమేషన్ అనమాట ఫెడరల్ టాక్స్‌కి. ఇక్కడ నేను సింగిల్ అని సెలెక్ట్ చేశాను. సో, సింగిల్ అని సెలెక్ట్ చేస్తే స్టాండర్డ్ డిడక్షన్ ఆటోమేటిక్‌గా 15,750 అని ఉంటుంది. సో, ఇన్ కేస్ మనం ఇది ఇక్కడ డ్రాప్ డౌన్‌లో మనం మ్యారీడ్ అని మార్చేసి ఆటోమేటిక్ ఇక్కడ అప్డేట్ అవుతది 31,000 అని. సిమిలర్‌గా లైక్ హౌస్ హోల్డ్ అన్నిటికి ఆటోమేటిక్‌గా అప్డేట్ అవుతదనమాట. 15,000 అనేది ఓన్లీ సింగిల్‌కనమాట. ఇప్పుడు మనం సింగిల్ పెట్టి కాలిక్యులేట్ చేస్తే 150,000 అమౌంట్ పెట్టి లైక్ ఇంత అమౌంట్ ఏస్తే టోటల్ కాలిక్యులేషన్ ఎస్టిమేషన్ వచ్చేసి రీఫండ్ అమౌంట్ 2033 అని 333 అమౌంట్. అండ్ ఇక్కడ మనకు క్లియర్‌గా చూపిస్తుంది. సో, ఆర్డినరీగా మనకి నార్మల్‌గా టాక్స్ ఎట్లా కాలిక్యులేట్ అయితది, 10%కి ఎంత కాలిక్యులేట్ అయితది, 12% అండ్ 24%కి ఎంత కాలిక్యులేట్ అయితది. ఇన్ కేస్ మన యాన్యువల్ ఇన్‌కమ్ ఎక్కువ 200,000 అట్లా ఉండిందంటే అయితే 32%, 36% ఇవి కూడా కాలిక్యులేట్ అయితాయి. అండ్ లాంగ్ టర్మ్ వచ్చేసి లాంగ్ టర్మ్ గెయిన్స్ ఇవి. మనం ఇక్కడ ఏం పెట్టలేదు. ఇన్ కేస్ మనం లాంగ్ టర్మ్ గెయిన్స్ పెట్టినట్టయితే ఇవి రెగ్యులర్‌గా కొంచెం టాక్స్ పర్సెంటేజ్ డిఫరెంట్‌గా కాలిక్యులేట్ అయితాయి. సో, అవి కూడా ఇక్కడ ఇస్తదనమాట. సో, ఇట్లా చూసుకొని మనం సెలెక్ట్ చేసుకొని మీరు ఎవరైనా కావాలి ఎస్టిమేషన్ అనుకుంటే సింపుల్‌గా ఒక 1 మినిట్‌లో మీకు ఎస్టిమేషన్ మొత్తం వచ్చేస్తది. ఎంత అమౌంట్ రీఫండ్ వస్తది ఆర్ ఎల్స్ మీరు ఎంత పే చేయాలి అని క్లియర్‌గా తెలిసిపోతదనమాట.